బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వాక్యాలని మనం చదువుకుందాం. నా కుమారుడా, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసును ఉంచుకొని ఎడల నీ కనుపాపు వలె నా ఉపదేశము కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు అని అక్కడ సామెతకర్త ఈ మాటలు రాస్తూ ఉన్నారు. నా కుమారుడా, నా మాటలను మనసున ఉంచుకొనము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనము. మనం ఏమి దాచిపెట్టుకోవాలో అక్కడ ఆ విషయాలు చక్కగా వ్రాయబడ్డాయి. నా ఆజ్ఞలను నీవు మనసును ఉంచుకొని ఎడల నీ కనుపాపను వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు అని, వేటిని దాచిపెట్టుకున్నట ద్వారా బ్రతుకుతారో అక్కడ ఆ వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. దాచిపెట్టుకొనుట అనే అంశం మీద ఈ పూట దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. వాక్యం చెప్తుంది, దేవుని ప్రజలైన వాళ్ళు దేవుని యొక్క మాటల్ని మనసులో దాచిపెట్టుకోవాలి. మనసులో దాచిపెట్టుకొని ఆజ్ఞల మార్గంలో నడిపించబడుతూ దేవుడు చెప్పినటువంటి ప్రతి ఉపదేశాన్ని దేవుని ప్రజలైన వాళ్ళు హృదయంలో భద్రపరుచుకొని వాటిని అనుసరించి ఉపదేశాన్ని కాపాడుకుంటూ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు బ్రతుకుతారు అని వాక్యం చెప్తుంది. ఏదైనా తోటలో దేవుని యొక్క మాటని ఆదాము అవ్వ తృణీకరించుట ద్వారానే వాళ్ళు బ్రతకకుండా చనిపోయారు, ఆత్మీయంగా చనిపోయారు. శారీరకంగా వాళ్ళు జీవించుతున్న వాళ్ళే కానీ ఆత్మీయంగా చచ్చిపోయారు. కనుకనే దేవుని ప్రజలైన వాళ్ళు కూడా ఆత్మీయ మరణాన్ని అనుభవించకుండా ఉండ నిమిత్తమై సామెతకర్త ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు, ఆజ్ఞల్ని మనం దాచిపెట్టుకోవాలి, అప్పుడు మనం బ్రతుకుతాం. ఆత్మీయంగా చచ్చిపోకుండా నీతిలో భక్తులు ఎదగటానికి దేవుడు కృప చూపిస్తారు అని ఆ వాక్య భాగంలో చదువుతూ ఉన్నాం. మనం ఏం దాచిపెట్టుకోవాలి? ఇక్కడైతే వాక్యం చెప్తుంది, ప్రభు చెప్పిన ప్రతి మాటల్ని మనం చదివి వాటిని ధ్యానించి అవి మన మనసులో భద్రపరుచుకొని దాచుకుంటే మనం బ్రతుకుతాం. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉపదేశాలు ఇక్కడికి చేరి వచ్చినప్పుడల్లా మీరు వింటూ ఉన్నారు. వాటన్నిటినీ మీ హృదయంలో దాచిపెట్టుకొని మీరు నడిపించబడుతున్నారు, కానీ గనుకనే మీరు బ్రతుకుతూ ఉన్నారు. అంటే ఆత్మీయంగా చచ్చిపోకుండా దైవభక్తిలో బ్రతికేటట్లు దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. బైబిల్లో లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు 4 విషయాలు మీకు చెప్తాను. మనం వేటిని దాచిపెట్టుకోవాలి, వేటిని దాచిపెట్టుకోకూడదు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వాక్యములో, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వాక్యములో, ఓసారి ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ ఆయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఆ పట్టణాన్ని వారు గెలవక పారిపోయి తిరిగి వచ్చేసారు. ఆ సమయంలో యెహోషువ దేవుని ప్రజలందరూ కూడా ప్రభు దగ్గర అడిగి మొరపెడుతున్నారు, ప్రభువా, మేము ఎందుకు యుద్ధంలో జయం పొందలేకపోయాము? ఇంతవరకు ఎప్పుడు అపజయాలు వచ్చిందే లేదే, ఇప్పుడు ఆ చిన్న పట్టణాన్ని జయించలేక పారిపోయి వచ్చేసాం, ఏంటి కారణమని ప్రభు సన్నిధిలో వాళ్ళు ప్రార్థించి అడిగినప్పుడు దేవుడు వారితో చెప్తూ ఉన్నారు, మీరు వేటిని దాచిపెట్టారు, ఎందుకు అపజయాలు కలిగే అనటానికి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఇప్పుడు చదవండి. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మీని నేను చూచి
వాటిని ఆశించి తీసుకొంటిని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఆకాను అనే వ్యక్తి ఒప్పుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అపజయాలు పొందటానికి గల కారణం ఏంటో ప్రభు దగ్గర యెహోషువ అడిగితే, శాపగ్రస్తమైనది మీ గుడారంలో మీరు దాచిపెట్టుకున్నారు, అందుకే అపజయాలు వచ్చాయి. 7వ అధ్యాయము 12-13 వాక్యాలు చూడండి. కాబట్టి ఇశ్రాయేలులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. అక్కడ గమనించండి, శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడే ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి అక్కడ రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనడి అన్నప్పుడు ఇశ్రాయేలుల 12 గోత్రాలలో ప్రజలందరూ కూడా చేరి వచ్చి తమను తాము పరిశుద్ధపరచుకుంటూ ఉన్నారు, శుద్ధీకరించుకుంటూ ఉన్నారు. అప్పుడు యెహోషువ అడుగుతూ ఉన్నాడు, మీలో ఎవరో శాపగ్రస్తమైన దానిని దొంగిలించి గుడారంలో దాచిపెట్టుకున్నారంట, ఎవరు అని అడిగితే ఏ ఒక్కరూ సమాధానం చెప్పట్లేదు. దొంగలు ఎప్పుడైనా సమాధానం చెప్తారండి? చెప్పరు. పోలీసు వాళ్ళని కొట్టినప్పుడే, కొట్టినప్పుడే అప్పుడు ఒప్పుకుంటారు, అంతవరకు మేము చేయలేదండి అంటారు. ఆనాడు యెహోషువ ఆ మాటకి ఏ ఒక్కరు జవాబు చెప్పకపోగా చీట్లు వేశాడు. 12 గోత్రాలలో వారి పేర్లు రాసి చీట్లు ఎత్తితే యూదా గోత్రంలో ఆకాన్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. ఇదిగో నువ్వు నీ గుడారములో శపితమైన శాపగ్రస్తమైనవి దాచిపెట్టుకున్నావు అని అడిగితే అతను ఒప్పుకున్నాడు. గతంలో శత్రువులతో యుద్ధం చేసి తిరిగి వచ్చేటప్పుడు దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అని ఉన్నది ఉన్నట్లుగా చెప్పి ఒప్పుకున్నాడు. కానీ అతడు ఒప్పుకున్నా కూడా పొరపాటున వదిలిపెట్టలేదు. 26వ వాక్యములో వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారిని రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము నిలిచిన వాడే మళ్ళు కొనెను, అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. కింద బాధ లోయ అనే మాట ఉంది ఫుట్నోట్లో. అతడు బాధపరచబడి చంపబడ్డాడు. ఆకాను దాచిపెట్టుకున్నాడు. ఏమేమి దాచిపెట్టుకున్నాడు అవి అక్కడ తాను తెలియచేసి ఒప్పుకున్నాడు. ప్రేమిన వర్లరా, ఆకాను ఒకడు చేసినటువంటి పొరపాటును బట్టి, పాపాన్ని బట్టి ఇశ్రాయేలు సర్వసమాజానికే శాపం ఆవరించింది. ఒకడు చేశాడు, ఆకాను చేసిన ఒకడు తప్పిదం వలన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చిన్న పట్టణమై ఉన్న ఆయి పట్టణాన్ని జయించలేక అందరూ పారిపోయి వచ్చేశారు. కాబట్టి ప్రేమిన వర్లరా, రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన దేవుని ప్రజల జీవితాల్లో మనము కూడా ఆత్మీయంగా ఇశ్రాయేలుల సర్వసమాజముగా సంఘములో చేరి వస్తూ ఉన్నాం. ఇందులో ఎవరైనా ఒక్కళ్ళు పొరపాటు చేసినా కూడా ఆ శిక్ష అనేది కుటుంబానికి కలుగుతుంది, సంఘానికి కూడా కలుగుతుంది. ఆకాను ఒక్కడు చేసిన పొరపాటును బట్టి 3 బాధింపబడ్డారు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు చూడండి. 7వ అధ్యాయము 11వ వాక్యములో ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు. చూడండి, చేసింది ఎవరు? చేసింది ఆకాను. తప్పు చేసి శాపగ్రస్తమైన దాన్ని గుడారములో దాచిపెట్టుకొని ఎవరికి తెలియదులే అనుకున్నాడు. కానీ అతడు చేసిన పొరపాటును బట్టి బాధింపబడింది 3. వాళ్ళలో ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారని దేవుడు చెప్తూ ఉన్నాడు. చేసింది ఆకానైతే ఇశ్రాయేలులు పాపము చేసిరి. 25వ వాక్యాన్ని కూడా మీరు చూడండి.
అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా. అక్కడ మీరు చూడండి, నీవేళ మమ్మను బాధపరిచితివి. ఆకాను ఒకడు చేసిన పొరపాటును బట్టి దేవుడు అంటూ ఉన్నాడు 11వ వాక్యంలో, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. చేసింది ఒకడైతే ఆ పాపపు శిక్ష, నేరారోపణ సమాజం అంతటికీ కూడా కలుగుతుంది. ఇక్కడ యెహోషువ కూడా అంటూ ఉన్నాడు, నీవేళ మమ్మను బాధపరిచితివి, నీ ఒక్కడి వల్లే మాకు అపజయాలు కలిగాయి, ఎప్పుడు కూడా మాకు అపజయాలు కలిగిందే కాదు, ఆకాను నీ వల్లే అని చెప్పి దేవుడు కూడా బాధపడుతూ ఉన్నాడు, యెహోషువ కూడా బాధపడుతూ ఉన్నాడు. అందుకే లోకరీతిగా ఒక మాట అంటారు, కోతి తాను చెడింది గాక వనమంతా చెడిపిందట. ఇశ్రాయేలులో ఏ ఒక్కరూ కూడా పొరపాటు పాపం చేసింది ఒక్కడే. దానిని బట్టి సర్వ సమాజము, సంఘములో ఎవరైనా ఒక్కళ్ళు తప్పిదం చేస్తే ఆ శిక్ష తోటి విశ్వాసులు కూడా, తోటి సంఘము కూడా అనుభవించవలసిన పరిస్థితి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వాక్యములో రెండవది, దేవుడు బాధపడ్డాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము అని ఒప్పుకున్నాడు. రెండవది, దేవుడు బాధపడుతూ ఉన్నాడు. చేసింది ఒకడైతే ఆకాను, ఆ పాపపు శిక్ష లేకపోతే బాధ అనేది దేవుడు కూడా, అతను అంటాడు, ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము అంటాడు. దేవుడు కూడా బాధపడ్డాడు. మూడవదిగా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 26వ వాక్యములో మీరు గమనిస్తే ఆ వ్యక్తి బాధపడి చనిపోయాడు. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు, బాధ లోయ అని పేరు. ముగ్గురు బాధపడ్డారు. ఒకటి, సర్వ సమాజము బాధింపబడింది. రెండవది, దేవుడు బాధపడ్డాడు. మూడవది, ఆ వ్యక్తి కూడా బాధింపబడి రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడు. ప్రేమిని వర్లారా, రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన దేవుని ప్రజలైన మనం దాచుకోవాల్సింది ఏంటి అంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని. కానీ శాపగ్రస్తమైన వాటిని దాచిపెట్టుకున్నట చేత ముగ్గురు బాధింపబడ్డారు. శాపగ్రస్తమైనది అన్నప్పుడు సాతానుకు సంబంధించిన ఏ వస్తువు అయితే ఉంటుందో అవన్నీ కూడా శాపగ్రస్తమైనవే. ఉదాహరణకి సాతానుకు సంబంధించిన వస్తువులు ఏమేమి ఉన్నాయి, అవి తీసివేస్తే తప్ప యుద్ధంలో మీకు జయం కలగదు. అందుకే ఆకాను ఆనాడు ఒప్పుకున్నాడు. ప్రకటన సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యములో, ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో వారు దేవుని యొక్క కనికరాన్ని పొందుదురు అని వ్రాయబడి ఉన్నది. చూడండి, అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందును. అయితే పాత నిబంధన కాలంలో కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా ధర్మశాస్త్రములో వ్రాయబడ్డ మాటను బట్టి, అతడు చేసిన శిక్షను బట్టి అతడు బాధింపబడి రాళ్ళతో కొట్టి చంపబడ్డాడు. కానీ క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పలాని పొరపాటు చేశాను అని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు వాళ్ళు దేవుని యొక్క కనికరాన్ని పొందుదురుగాక. అందుకే ప్రతిసారి దేవుడు తన ప్రజలైన మనల్ని ఆయన సన్నిధికి నడిపించుచూ ఉన్నారు. ఒప్పుకోలు చేసే అనుభవాన్ని బట్టి పాతవి గతించను సమస్తము నూతనమాయను అని వాక్యం సెలవిచ్చినట్లుగా పాత స్వభావాలు, పాత కార్యాలు, దేవునికి విరోధముగా ఉంటున్న కార్యాలన్నీ కూడా ఒక్కొక్కటిగా విసర్జించి నవీన స్వభావాలు ధరించుకోవటానికి ప్రభు దగ్గర ఒప్పుకోలు చేసినప్పుడు దేవుడు ఆయన సన్నిధిలో ఉంటున్న మేళ్ల చేత తృప్తిపరచుదురుగాక. పాలు తెరలు ప్రవహించే దేశానికి చేరాలి అన్నప్పుడు సర్వ సమాజంలో ఏ ఒక్కరూ శాపగ్రస్తమైనది లేక పాపం చేసిన వ్యక్తి ఉంటే అతన్ని బట్టి సర్వ సమాజము కూడా బాధింపబడుతూ ఉంటుంది. అందుకే సంఘములో ముఖ్యంగా బలలో పాలు పొందేటప్పుడు కూడా శుద్ధీకరించుకొని బలలో పాలు పొందండి అంటాం. ఏ ఒక్కరైనా శుద్ధీకరించుకోకుండా బలలో పాలు పొందారు అనుకోండి, ఒకళ్ళు చేసిన ఆ శిక్ష అనే పాపం అనేది అందరికీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది.
ఓ శాంక్టిఫికేషన్, శుద్ధీకరించుకునే అనుభవం చాలా ముఖ్యం. మంచి మనస్సాక్షి చాలా అవసరం. కనుక ఈ మాటను బట్టి ప్రభు సన్నిధిలో ఎప్పటికప్పుడే మంచి మనస్సాక్షి కొరకు ఒప్పుకోలు చేసి విడిచిపెట్టవలసినవన్నీ కూడా విడిచిపెట్టి ధరించుకోవాల్సిన క్రీస్తు స్వభావాలన్నీ కూడా ప్రభు దగ్గర పొందుకొని మనం ధరించుకుందాము గాక. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యములో రాహాబు అనే వేశ్య ఇద్దరు సేవకులను దాచిపెట్టింది చూడండి. వారిని దాచిపెట్టి, మనుషులు నా యుద్ధకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడ నుండి వచ్చారో నేను ఎరుగను. చూడండి, అక్కడ రాహాబు అనే వేశ్య ఆమె ఏం చేసిందంటే ఇద్దరు సేవకుల్ని దాచిపెట్టింది. ఎరుకో పట్టణాన్ని వాళ్ళు ముట్టడి వేసి జయించాలి. అందు నిమిత్తం ఇద్దరు మనుషులని, వేగుల వారిని యెహోషువ పంపించాడు. మొదటి వాక్యములు మీరు గమనిస్తే, నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును, ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి పంపిరి. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, చూడండి, ఇద్దరు మనుషులు వేగుల వారిని పంపించారు. వాళ్ళు ఆ వేశ్య ఇంట దిగారు. అక్కడ వాళ్ళ యొక్క క్షేమాన్ని కోరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళని నాశనం చేయలేదు, కానీ వాళ్ళ క్షేమాన్ని కోరి ఏం చేసిందంటే దాచిపెట్టింది. 4వ వాక్యములో ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి నాశనం చేసేదైతే దాచిపెట్టదు. క్షేమాన్ని కోరే స్త్రీ కాబట్టి శత్రువులు వచ్చారు. ఇక ఆ ఇద్దరు వేగుల వారిని చూశారనుకోండి, ఆ యెరికో పట్టణస్థులు వీళ్ళిద్దరిని చంపేస్తారు. కాబట్టి ఆమె దాచిపెట్టింది. తద్వారా ఆమెకు కలిగిన ఒక ఆశీర్వాదం ఏంటంటే 6వ అధ్యాయము 17వ వాక్యములో మీరు చూడండి. 6వ అధ్యాయం 17వ వాక్యములో, ఈ పట్టణమును దీనిలోనున్న యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబును వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. 25వ వాక్యంలో చూడండి, రాహాబును వేశ్య యెరికోను వేగు చూచుటకు దాచిపెట్టి ఉండెను గనుక ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారినందరినీ బ్రతకనిచ్చను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలుల మధ్య నివసించుచున్నది అని రాహాబు అనే వేశ్య కుటుంబాన్ని గురించి రాయబడిన మాట. ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే వేగులవారు అన్నప్పుడు దేవుని సేవకులు. ఈ రాహాబు అనే వేశ్య ఆ ఇద్దరు సేవకులు నాశనం చేయలేదు, కానీ వాళ్ళ క్షేమాన్ని కోరి దాచిపెట్టింది. ఒకసారి ఆలోచించండి, సంఘ క్షేమాన్ని కోరేవాళ్ళుగా దేవుని ప్రజలు ఉండాలని వాక్యం చెప్తోంది. సంఘ క్షేమాన్ని, సేవకుల క్షేమాన్ని కోరేవారుగా ప్రతి ఒక్కరూ ఉందురుగాక. రాహాబు అనే స్త్రీలో అదొక మంచి గుణం. ఆమె చెడ్డ స్త్రీగా పిలువబడ్డా కూడా, వేశ్యాన్ని పిలువబడ్డా కూడా, ఆమెలో ఉన్న గుడ్నెస్ ఏంటంటే ఆ వేగుల వారి, ఆ సేవకుల క్షేమాన్ని కోరి దాచిపెట్టి వాళ్ళ ప్రాణాన్ని కాపాడటం ద్వారా యెరికో పట్టణాన్ని ముట్టడి వేసిన తర్వాత ఆ పట్టణం నాశనం చేయబడుతున్న సమయంలో రాహాబు అనే వేశ్య కుటుంబాన్ని వాళ్ళు సంహారం చేయకుండా, నశింప చేయకుండా కాపాడారు. ఎప్పుడైతే సంఘ క్షేమాన్ని, సేవకుల క్షేమాన్ని కోరుతారో అప్పుడు, ముఖ్యంగా సేవకుల క్షేమాన్ని కోరినప్పుడు సంఘములో ఉంటున్న వాళ్ళు కూడా క్షేమంగానే ఉందురుగాక. అందుకే సంఘానికి సేవకుల్ని ఇచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా కాచుకోవాలి అంటారు. కూరగాయలు మార్చినా మరి ఇప్పుడు సేవకులు లేవు. అప్పుడప్పుడు కొందరు వీడు మంచోడు కాదు మార్చండి, కూరగాయలు మార్చినట్టు మారిస్తే ఇంకెవరు సేవ చేస్తారు? ఒక డిస్కషన్ అన్నమాట సేవకుల మధ్యలో.
కోత విస్తారముగా ఉన్నది, పనివాళ్ళు తక్కువైపోయారు. గత 9 నెలల పరిస్థితి మీకే తెలుసు ఈ రేపల్లెలో. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆనాడు రాహాబు అనే వేశ్య సేవకుల క్షేమాన్ని కోరే వాళ్ళై ఉంటే, సేవకుల క్షేమాన్ని కోరే ఒక ప్రాముఖ్యత అనేది సంఘ విశ్వాసుల మీదే ఉంటుంది, సంఘ విశ్వాసులలోనే ఉంటుంది. కాబట్టి ఈ రాహాబు అనే వేశ్య లోక సంబంధమైన జ్ఞానము తెలివితేటలు కలిగిన వాళ్ళు. మరి సేవకులకు ఏముంటుంది? జ్ఞానం తెలివితేటలు ఉంటాయా? నందిని పంది చేయగలరు, పందిని నంది చేయగలరు, ఎలాగైనా మార్చగలరు. అందుకే ప్రేమిల వర్లరా, సేవకుల క్షేమాన్ని, సంఘ క్షేమాన్ని కోరే విశ్వాసులుగా ప్రతి ఒక్కరూ ఉందురుగాక. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వాక్యాల్లో అకుల ప్రిస్కిల్లాలు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. నేను మాత్రము కాదు, అన్యజనులోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఎవరికి? నా జత పని వారైన అకుల ప్రిస్కిల్లా. వీళ్ళెవరంటే, ఆనాడు సేవా పరిచర్య కొనసాగుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది, మరి సేవకులు లేరు. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు ఏం చేసేవారంటే, విశ్వాసుల్లోనే ఓ మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా సేవని జరిపిస్తూ ఉండేవాళ్ళు. మీరు వెళ్ళి పలానా చోట మీరు సంఘాన్ని నడిపించండి, మీరు పలానా చోట ఇలా సేవకి జత పని వారుగా ఉండేటట్లుగా అకుల ప్రిస్కిల్లా భార్య భర్త వాళ్ళ గురించి ఒక గుడ్ టెస్టిమనీ, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. చూడండి, అంటే సేవకులు అంటే పరిచర్య అన్న వాళ్ళు ఎంత తెగించిన వాళ్ళు అంటే ప్రాణాలను సైతం ఇవ్వటానికి వాళ్ళు ముందుకొచ్చిన వాళ్ళు. వారి ఇంట ఉన్న సంఘమునకు వందనము చెప్పుడి, వేరే చోటికి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఈ మాటలు చెప్తున్నారు పౌలు గారు. ఆ కుటుంబానికి వందనం చెప్పండి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములైన నేను ఇచ్చుటకు, సేవ అన్న పరిచర్య అన్న వాళ్ళు తమ ప్రాణాన్ని ఇచ్చుటకైనా తెగించారు, వాళ్ళకు వందనాలు చెప్పండి. వాళ్ళు సంఘములో మాత్రమే కాదు, అన్యజనుల్లోని సంఘములో, ఆ పట్టణంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో వాళ్ళ గురించి మొత్తం ఆ కుటుంబాన్ని గురించి అందరూ ఒక మంచి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఫలాని సంఘానికి వెళ్ళే విశ్వాసులు అకుల ప్రిస్కిల్లా, వీళ్ళు సేవ పరిచర్య కొరకు సేవకుల క్షేమాన్ని కోరేవాళ్ళు, వీళ్ళు పౌలు గారి యొక్క జత పని వాళ్ళు అని ఆ ప్రాంతంలో ఉంటున్న సంఘాలందరికీ కూడా పరిచయస్తులుగా ఉండి వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. సంఘముల వారందరూ కూడా వీరికి కృతజ్ఞులై ఉన్నారు. చూడండి, వాళ్ళ టెస్టిమనీ ఆ ప్రాంతంలో ఉంటున్న వారందరికీ కూడా స్ప్రెడ్ అయిపోయింది. మరి అలాంటి కుటుంబాలు సంఘములో ఉన్నాయా? నేను ఇంతకు మునుపు సేవ చేస్తున్న స్థలంలో ఒక కుటుంబం ఉండి, ఆ కుటుంబము ఏదో పొరపాటు చేసింది. దాన్ని బట్టి యేసన్న గారు మీరు చర్చికి రావద్దు అన్నారు. ఆ రోజుల్లో ఆయన ఏం చేశాడంటే, ఆ భార్య భర్త పిల్లలు వెళ్ళి ఆ సంఘానికి ఇంకో చోటుకి వెళ్ళారు. ఆ పాస్టర్ గారు చూశారు. చివర కూర్చొని ప్రార్థనలో వెళ్తూ ఉంటే వాళ్ళని పిలిచి వేరే చర్చికి వెళ్ళి ఆ పాస్టర్ గారు దండం పెట్టాడు. పాస్టర్, అయ్యా దయచేసి మీరు మా చర్చికి రావద్దు. ఇక అంతే, మరలా యేసన్న గారు పాదాలు పట్టుకొని మరలా సంఘానికి వచ్చారనుకోండి. ఎందుకో ఆ బయట ఉన్న సంఘస్థుడు వాళ్ళని అవాయిడ్ చేశాడంటే వాళ్ళ యొక్క సాక్ష్యం బాగులే. మరి అంత పెద్ద హోసన్న మందిరానికి వచ్చి వెళ్తున్న విశ్వాసులు మీరు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారండి? దయచేసి మీరు రావద్దండి, ఇక్కడ ఏ పొల పెడతాడో అని భయం. ఇలా టెస్టిమనీ, సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. అకుల ప్రిస్కిల్లా వాళ్ళు ఏమై ఉన్నారంటే సేవకుల క్షేమాన్ని, సంఘ క్షేమాన్ని కోరి ఇక్కడ కాకపోతే ఇంకో చోట వెళ్తారా
వెళ్ళినా కూడా వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఆ మధ్య నేను కూడా గోవాలో సేవ చేస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ, మేము ఈ చర్చికి రాము అని చెప్పి ఆ పాస్టర్తో గొడవ పెట్టుకుని వెళ్ళాడు. నేను వెళ్ళిన తర్వాత, మీరు పాత విశ్వాసులు కదా, మీరు రండి అని అంటే, పాస్టర్ గారు మీరు ఒక 2 నెలల ముందు వచ్చేవాళ్ళు, మీరు రిసీవ్ చేసుకుంటున్నారు బాగా అన్నారు. నాకేం కలగనబడిందా? ఇప్పుడే కదా పెద్ద సేవకులు నన్ను పంపించింది, రావచ్చు కదా అని అంటే, లేదు మేము ఇంగ్లీష్ చర్చికి వెళ్తున్నాం, ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు కాబట్టి ఇంగ్లీష్ చర్చికి వెళ్తున్నాం అంటాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళ పాస్టర్ని మీట్ చేయించాడు. మంచిదే, మేము ఎవరిని మా చర్చికి రండి అని మేము పిలవట్లేదు, మీకు అక్కడ క్షేమంగా ఉందంటే వెళ్ళండి, మీరు అక్కడ మేము ఆత్మీయంగా బలపరచబడుతున్నామంటే వెళ్ళండి అన్నాను. సరే అని వెళ్తూ వాళ్ళు బల్ల ఇవ్వటానికి అవాయిడ్ చేశారు. ఆ పాస్టర్ గారు అన్నారట, మీరు అక్కడి నుంచి వచ్చారు, మరి ఏం చేశారు మాకేం తెలుసు, కాబట్టి 6 నెలలు ఆగండి, తర్వాత మీకు బల్ల ఇస్తాము, మెంబర్షిప్ ఇస్తాము అన్నారట. 10 రోజులు ఆగారు, మరలా మన మందిరానికి వచ్చారనుకోండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, టెస్టిమనీ అకుల ప్రిస్కిల్లా వాళ్ళు సేవకుల క్షేమాన్ని, సంఘ క్షేమాన్ని కోరే ఒక గుడ్ టెస్టిమనీ, మంచి సాక్ష్యాన్ని పొందిన వాళ్ళే ఉండగా, ఆ సాక్ష్యం అనేది ఆ సంఘములో ఆ తర్వాత అన్ని జనుల మధ్యలో కూడా ప్రాకిపోయినట్లుగా దేవుని ప్రజలైన మీరు కూడా ఈ మాటను బట్టి సంఘ క్షేమాన్ని, సేవకుల క్షేమాన్ని కోరువారై అకుల ప్రిస్కిల్లాల వలె సంఘములో సాక్షులుగా నిలిచి ఉందరుగాక. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 24 నుండి 28 వాక్యాల వరకు చదివితే, సంఘ విశ్వాసుల్లో ఉంటున్న ఒక స్పిరిచువాలిటీ ఏంటో మీకు తెలియచేస్తాను. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 24 వాక్యం. అపోల్లోను ఒక యూదుడు వచ్చెను, ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకునే వాడైనను యేసును గురించిన సంగతులను వివరముగా చెప్పి బోధించచ్చు. చూడండి, ప్రిస్కిల్లా అకుల విని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరచిరి. చూడండి, వీళ్ళు బిలీవర్స్. అకుల ప్రిస్కిల్లా వీళ్ళు ఎవరంటే సేవకులు కాదు, పౌలు గారి యొక్క జత పనివాళ్ళుగా వాళ్ళు కూడా సేవా పరిచర్యకు సహకరించే ఒక మంచి విశ్వాసులు. వీళ్ళల్లో ఉన్న ఒక టాలెంట్ ఏంటంటే, వాక్యాన్ని, ఉపదేశాన్ని బాగుగా చదివి ధ్యానించి లోతైన అనుభవంలో నడిపించబడుతున్న వాళ్ళు ఎంత లోతైన అనుభవంలో నడిపించబడుతున్నారంటే, అక్కడ అపోల్లో అనే ఒక యూదుడు ఎఫెసునకు వచ్చి, అతడు విద్వాంసుడును లేఖనములు యందు ప్రవీణుడై ఉన్న అతనికే అపోస్తుల యొక్క ఉపదేశాన్ని బోధించి అతని యొక్క మనోనేత్రాలు వీళ్ళు వెలిగింపచేశారు. హల్లెలూయా. అతను తన దృష్టికి విద్వాంసుడు, లేఖనములు యందు ప్రవీణుడై ఉన్నాడు అని అనుకుంటున్నాడు. కానీ అకుల ప్రిస్కిల్లాలు వచ్చి, ఇదిగో యేసు వాళ్ళు అపోస్తుల యొక్క బోధని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును మరీ పూర్తిగా అతనికి విషదపరచిరి. నువ్వు నేర్చుకునేది కొద్దిగా నాయనా, మరి అపోస్తుల యొక్క సహవాసము, దేవుని యొక్క అభిషేకము, వీటిని గురించి పౌలు గారు చెప్పిన ఉపదేశాలన్నీ వాళ్ళు చక్కగా నేర్చుకున్న వాళ్ళై ఈ అపోల్లోని ఒక యూదునికి కూడా తెలియచేశారు. కాబట్టి సంఘములో దేవుని ప్రజలైన మీరు ఒక 10-20 సంవత్సరాలు విశ్వాసులు అన్నప్పుడు వాక్యములో మీరు బాగుగా ఆరితేరిన వారై ఉందురుగాక. ఏదో ఒక ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివి అయిపోయింది, మాకు అన్నీ తెలుసు అనేవాళ్ళు ఉన్నారు. కాదు, జీవితకాలం అంతా వాక్యాలు చదివే కొలది లోతైన అనుభవంలో దేవుని ప్రజలైన మీరు నడిపించబడుతూ ఉండాలి. సంఘములో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని ఆలోచించినప్పుడు అరుదే. ఏ కాడికి భౌతికమైన కార్యాల గురించి ఆరాటపడుతూ, నాకేదైనా పాస్టర్ గారు ఏదైనా పోస్ట్ ఇస్తాడా, లేకపోతే నాకేదైనా బ్యాగ్ పట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తాడా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అక్కడక్కడ
ఈ భౌతికమైన కార్యాల కొరకే ఆరాటపడుతూ ఉంటారు. పాస్టర్ గారు ఏదైనా నన్ను మెచ్చుకుంటారా, గణపరుస్తారా? నాకు గణపరచడానికి సమయమే లేదు, ఓపిక లేదు. పూలదండలు వేద్దామన్నా, శాలువ కప్పాలన్నా అవి నా దగ్గరే లేవు. కాబట్టి భౌతికమైనటువంటి వాటి కొరకు ఎప్పుడూ దేవుని ప్రజలైన మనం ఆరాటపడకూడదు, భౌతికమైన వాటి కొరకు. అయితే ఇక్కడ అపోల్లో ప్రిస్కిల్లా వాళ్ళ యొక్క స్పిరిచువాలిటీ చూడండి ఒక్కసారి. వాళ్ళనున్న ఆ డివైనిటీ, ఆత్మీయత, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు చక్కగా ధ్యానిస్తూ ఆ మధ్య ఓ సహోదరుడు, అన్నయ్య నన్ను మీరు వాడుకోవట్లేదు అన్నాడు. కర్నూల్లో ఒక వ్యక్తి. ఎలా వాడుకోవాలి నిన్ను, రా నా బ్యాగ్ పట్టుకో అన్నా. బ్యాగ్ పట్టుకున్నాడు. ఉదయం ఉపవాస ప్రార్థనలు, సాయంత్రం మీటింగులు. ఇక తిరిగి 2, 3, 4 రోజులు అయిన తర్వాత, అన్నయ్య నా వల్ల కాదన్నయ్య అని బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. చూడండి, ఇలా భౌతికమైన కార్యాల కొరకు కాకుండా అకుల్లా ప్రిస్కిల్లా వీళ్ళు స్పిరిచువల్ లైఫ్. కాబట్టి సంఘములో సంవత్సరాలు గడిచే కొలది భౌతికమైన వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా, ఇంకా లోతుగా చెప్పాలి అంటే భౌతికమైన కార్యాల కొరకు పరిచర్య చేయటానికి, ఏదైనా ప్రోగ్రాం ఉన్నప్పుడు వంట చేయటానికి ఆతురతగా వచ్చేవాళ్ళు ఉంటారు. ప్రార్థనలో కూర్చుంటారా అంటే ఒక 5 మంది 2 మందే ఉంటారు పరిగెరినట్లుగా. వాటికి ఆసక్తి చూపే ఆసక్తి ప్రార్థనలు ఎందుకు చూపట్లేదు అంటే ఆత్మీయ స్థితిలో ఎక్కడో బలహీనులై ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏం చేయును? పునాదులు పాడైపోయినప్పుడు మరలా పునాదులే పాడైపోతే మరలా నువ్వు ప్రార్థనకు రా, దేవుని యొక్క అభిషేకాన్ని పొందు, దేవుని యొక్క వాక్యాన్ని చదువు అన్నప్పుడు పునాదుల్లోనే లేనప్పుడు మధ్యలో ఎంత చెప్పినా ఇక అవి ఎక్కవు, ఎంత చెప్పినా ఎక్కవు. కాబట్టి ప్రేమిని వర్లరా, ప్రభురాకుడు సమీపిస్తూ ఉంది. అకుల్లా ప్రిస్కిల్లాల వలె దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ, వాక్యాన్ని మనసులో దాచుకొని, సేవకుల క్షేమాన్ని, సంఘ క్షేమాన్ని కోరి, ఇంకా కొంతమందిని సంఘానికి నడిపించే ఆ కృప ఈ అకుల్లా ప్రిస్కిల్లాల వలె నా దేవుడు మీకు దయచేయుదురుగాక. నిన్నటి రోజున కూడా అదే చెప్పి, సామెలను కూడా అదే అంటాడు, గొర్రెని గనాలి అని. సంఘం సరిహద్దులు విశాలపరచబడాలి అంటే, సంఘముగా ఇంకా అనేక మంది సంఘములో చేర్చబడాలి అంటే కాపరి గనడు, గొర్రెని గనాలి. ప్రజలు ఇంకా కొంతమందిని దేవుని యొక్క సువార్త చెప్పి, ఎంతమంది ఈ అకుల్లా ప్రిస్కిల్లాల వలె ఉన్నారో ఆలోచించండి. కాబట్టి సంఘం సరిహద్దులు విశాలపరచబడాలి అంటే సాధ్యమైనంత వరకు ప్రభు మార్గాన్ని గురించి మీకు తెలిసిన వాళ్ళకు సాధ్యమైనంత వరకు తెలియపరిచి వాళ్ళను కూడా మీరు సంఘములో చేర్చుదురుగాక. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 2వ వాక్యం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 2వ వాక్యములో, అననీయ సప్పీరా భార్య ఎరుకనే వారు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. చూడండి, ఇక్కడ అననీయ సప్పీరా భార్య భర్త ఉన్నారు. ఓసారి వాళ్ళు పొలం అమ్మి అపోస్తలుడైన పేతురు గారి పాదముల యొద్ద పెడదామని చెప్పి అనుకున్నారు. మళ్ళీ కాసేపటికి వాళ్ళ మనసు ఏమైందో తెలియదు కానీ భార్య ఎరుకనే వాడు కొని అమ్మినటువంటి పొలములో దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? చూడండి, నీ భూమిలో వెల కొంత దాచుకొని, సరే ఒప్పుకున్నప్పుడు చెల్లించాలి, చెల్లించినప్పుడు ఒప్పుకొనుకుండుటయే మేలు అని ప్రసంగిలో రాయబడి ఉంది. ఇప్పుడు పేతురు వాళ్ళని ఎప్పుడు కూడా బలవంతం చేయలేదు. నువ్వు కానుక ఇవ్వాలి, దశంభాగాలు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి అని అడగలేదు పేతురు. కానీ వాళ్ళు విశ్వాసులు. వాళ్ళు ఏదైతే తమ నోటు ఒప్పుకుంటారో యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఖచ్చితంగా నడిపించబడాలంతే. కానీ వాళ్ళు కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల యొక్క పాదముల వద్ద పెడితే పేతురు అడిగినప్పుడు అబద్ధమాడారు. పేతురు అంటాడు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అంటే వీళ్ళు
అననీయ సఫీరా వీళ్ళు మంచి విశ్వాసులు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన వాళ్ళు, భక్తిగా ఎదుగుతున్న వాళ్ళు. కాబట్టి ఈ మాట చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నిన్ను ప్రేరేపించను అని అడిగినప్పుడు, ప్రేమిన వర్లరా, ఆ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతివి అని చెప్పగా, అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. ఇదేంటిది? ఈ విశ్వాసం సింపుల్గా చచ్చిపోయాడు. అననీయ ఏంటి ఇలా చనిపోయాడని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దడబుట్టిపోయింది. మరలా 3 గంటలకి వాళ్ళ భార్య వచ్చింది. అననీయ ఈ మాటలు వినుచునే ప్రాణం విడిచాడు. ఆ తర్వాత 7వ వాక్యంలో ఇంచుమించు 3 గంటలకి ఎరుగక లోపలికి వచ్చాను. చూడండి, ఇంతకే అమ్మితిరా అని అడిగితే అవును ఇంతకే అని ఆమె కూడా, చూడండి, అంత అబద్ధమాడిన అవసరమే లేదు కదా. ఆమె కూడా అవును ఇంతకే అని చెప్పింది. పేతురు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుతురి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిట ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పారు. ఇద్దరు ఒకే చోట సమాధి చేయబడ్డారు. 11వ వాక్యములు, సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారు అందరికీ మిగుల భయము కలిగెను. చూడండి, ఓ సింపుల్ విషయమే, ఒక చిన్న విషయమే, కానీ దానికి కలిగిన ఒక రిజల్ట్ చాలా చాలా గొప్పది. అందుకే సంఘములో చిన్న విషయాలే అని కొన్నిసార్లు అప్పుడప్పుడు నెగ్లిజెన్స్ చేసుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్మని దుఃఖపరిచి, అంటే తెలిసి పొరపాటు చేస్తే, తెలియక పొరపాటు చేస్తే ఒక క్షమాపణ ఉంటుందేమో, కానీ తెలిసి పొరపాటు చేస్తే దానికి క్షమాపణ లేదు అని వాక్యం చెప్తూ ఉండగా, ఆనాడు అననీయ సఫీరా వీళ్ళ జీవితాలలో ఆ దాచుకున్న అనుభవాన్ని బట్టి, అందుకే కానుక పెట్టి మీద ఫ్రీ విల్ ఆఫరింగ్ అని రాయబడింది. ఎవరిని బలవంతం చేయి, మీకున్న దాంట్లోనే మీరు ఇవ్వండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10, 11, 12 వాక్యాల్లో గమనిస్తే, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10, 11, 12 వాక్యాల్లో, నా మందిరంలో ఆహారం ఉండునట్లు దీవెనలు కుమ్మరింతును. చూడండి, ఇవి ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్ని జనులందరూ మిమ్మను ధన్యులందరూ. ఆ 12వ వాక్యం వరకు మీరు గమనించినట్లయితే అక్కడ ముఖ్యమైన మాట, నా మందిరంలో ఆహారం ఉండునట్లు. ప్రేమిన వర్లారా, ఈ విషయంలో చాలామంది నమ్మకస్తులుగా ఉన్నారు సంఘంలో, వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరికొందరు దాచిపెట్టి పిసిరితనముగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. జీవితం అంతా దశంభాగం ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయంలో ఎక్కువ ప్రస్తావించాను నేను, ఎందుకంటే అది ఒక నెగిటివ్. కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అననీయ సఫీరా వాళ్ళంతా బలవంతాన అబద్ధమాడి ఇవ్వని అవసరమే లేదు. కానీ ప్రేమిన వర్లరా, వాళ్ళు దాచుకొని కొంత ఇచ్చుట ద్వారా అక్కడ వాళ్ళకు కలిగిన శిక్ష. లూకాసు వార్త 21వ అధ్యాయము మొదటి 4 వాక్యాల్లో బీద విధవరాలు దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళకు కలిగిన దాంట్లో కానుకలు వేస్తూ ఉంటే, ఆ బీద విధవరాలు పారజూచెను. చూడండి, 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, అందరికంటే ఎక్కువ వేసినని. ఆమె దగ్గర ఏమీ లేదు, ఉన్నదే. ఆ మధ్య ఒక పెద్ద ఆయన అన్నాడు, అయ్యా నేను దశంభాగం ఇద్దాం అనుకుంటున్నాను కానీ నా భార్య ఒప్పుకోదు. వద్దండి, ఎవరు బలవంతం చేయలేదు కదా, వద్దు. ఇలా ప్రేమిన వర్లరా, బలవంతాన సణుగుతూ గొణుగుతూ కొందరు
ఆఫరింగ్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎవరు బలవంతం చేయరు. కాబట్టి ఈ విషయంలో ఎక్కడ అననీయ సఫీరాల వలె పొరపాటు జరగకుండా ఎవరికి వాళ్ళే ఆత్మీయతకు కొందరు డబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఆస్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని కొరకు ఖర్చు పెట్టే వాళ్ళు వాళ్ళ కుటుంబాలని దేవుడు ఇదిన వరకు మందిరంలో దరిద్రులు కాకుండా ఐశ్వర్యవంతులుగానే దేవుడు ఉంచాడు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండం 18వ అధ్యాయము 17-18 వాక్యాల్లో దేవుని ఆజ్ఞలను మన మనసులో దాచిపెడితే ఆయన మన జీవితాలలో చేయు ప్రతి కార్యాన్ని దాచిపెట్టకుండా తెలియచేస్తారు. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా, బలము గల గొప్ప జనమగును. చూడండి, అబ్రహాము గురించి రాయబడినటువంటి మాటలు అవి. నేను చేయబో కార్యమును అబ్రహామునకు నేను దాచెదనా. దేవుడు అబ్రహాంని అన్ని విషయాలను ఆశీర్వదించబోతూ ఉన్నాడు, సంతానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు, ఓ రిచ్ పర్సన్గా ఆయన గొప్ప చేయబోతూ ఉన్నాడు. ఈ కార్యాలన్నీ దేవుడు వాళ్ళకి తెలియచేస్తూ నేను దాచకుండా ఒక్కొక్కటికి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆదికాండం 25వ అధ్యాయము 7-8 వాక్యాల్లో మీరు గమనిస్తే, ఆదికాండం 25వ అధ్యాయం 7-8 వాక్యాల్లో అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. మంచి ముసలితనమందు ప్రాణం విడిచి చేర్చబడిను. ప్రేమిని వర్లరా, అబ్రహాం జీవితాన్ని గురించి అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను. ఆయన జీవితంలో దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో అవన్నీ ముందుగా తెలియచేస్తూ ఉన్నాడు. కానీ అబ్రహాము, శారా ఆయా సందర్భాల్లో అవిశ్వాసానికి చోటిచ్చి, అపనమ్మకానికి చోటిచ్చి, తొందరపాటు వలన ఇబ్బందులు తెచ్చిపెట్టుకున్నారు. కానీ ఒక నియమింపబడిన సమయం వచ్చినప్పుడు దేవుడు చెప్పిన ప్రతి మాట వాళ్ళ జీవితాలలో నెరవేర్చబడ్డాయి. ఎందుకంటే వాళ్ళు దేవుడు చెప్పిన మాటలను మనసులో భద్రపరుచుకొని దాచిపెట్టుకున్నారు గనుక అబ్రహాము వలె దేవుడు మీ కుటుంబాలని కూడా అన్ని విషయాలలో నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మనసులో దేవుని యొక్క ఆజ్ఞల్ని దాచిపెట్టుకొని ఉన్నప్పుడు మీరు బ్రతుకుదురు అని వాక్యం చెప్తుంది. విన్న వాక్యాన్ని బట్టి అందరూ ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఈ సాయంకాల వేళలో ఈ పరిశుద్ధాత్మ కూడికలో మేము ఎలా నడిపించబడాలో మీ వాక్యము ద్వారా తెలియజేశారు. ఆకాను శపితమైన వస్తువులన్నీ కూడా తన గుడారములో దాచిపెట్టుకున్నాడు. ఒకడు చేసిన పొరపాటును బట్టి సర్వ సమాజము తోటి విశ్వాసులు కూడా బాధింపబడుతూ ఉన్నారు. ఆకాను చేసిన పొరపాటును బట్టి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఆకాను చేసినటువంటి పొరపాటును బట్టి తాను కూడా బాధను అనుభవించి రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడు. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఒప్పుకొని విడిచిపెట్టేవారు కనికరాన్ని పొందుతారు. ప్రభువా, మీరు నన్ను క్షమించండి అని ఎవరికి వాళ్ళే మంచి మనసాక్షి కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రభు ప్రత్యక్షమయ్యే దినాలు సమీపిస్తూ ఉన్నాయి. ప్రభువా, మీ ఎదుట నేను నిలవాలి. యేసయ్య, మీ ముఖ దర్శనాన్ని నేను చూడాలి. నా మనస్సాక్షిని మీరు పరిశుద్ధపరచండి. శాపగ్రస్తమైన దానిని దాచిపెట్టుకొని నా కుటుంబానికి శాపం తెచ్చుకోకూడదు. ఆకాను చేసిన పొరపాటును బట్టి తన భార్య పిల్లలు సమస్తము కూడా ఆకోరు లోయలో వేయబడి చంపబడ్డారు. ఒకడు చేసిన పొరపాటును బట్టి కుటుంబంలో ఒక్కళ్ళు పొరపాటు చేస్తే ఆ పాపపు శిక్ష కుటుంబస్తులందరి మీదకి వస్తూ ఉంటుంది. సంఘంలో ఒక్కళ్ళు పాపం చేస్తే ఆ పాపపు శిక్ష సర్వ సమాజం అనుభవిస్తూ ఉంది. చివరికి ఆ వ్యక్తి కూడా చనిపోయిన పరిస్థితి. ప్రార్థన చేద్దాం. అందుకే యాకోబు దేవుని మందిరాన్ని గురించి ఒక మాట అంటాడు, ఇది ఎంతో భయంకరమైన స్థలం.
సర్వ సమాజంలో ప్రభు సంచరిస్తూ ఉన్నప్పుడు శాపగ్రస్తమైనది ఏదైనా కనబడితే అక్కడ అపజయం కలుగుతుంది. సర్వ సమాజం బాధను అనుభవిస్తారు. ఎవరికి వాళ్ళు సంఘములో అందరూ మంచి మనస్సాక్షి కొరకే ప్రార్థన చేసి, ప్రభా మీరు నన్ను సరిచే శుద్ధీకరించారు. సంవత్సరాలు జరిగే కొలది నూతనమైన మనసును మీరు నాలో కలగచేయండి యేసయ్యా. రాహాబు అనే వేశ్య ఇద్దరు వేగుల వారిని దాచిపెట్టి వాళ్ళ క్షేమాన్ని కోరింది కాబట్టి యెరికో పట్టణము నాశనం చేయబడిన సమయంలో రాహాబు అనే వేశ్య కుటుంబం కాపాడబడింది. సేవకుల క్షేమాన్ని, సంఘ క్షేమాన్ని కోరువారై ఉండాలని వాక్యం చెప్తూ అకుల ప్రిస్కిల్ల వాళ్ళ గురించి పౌలు గారు అతిశయోక్తితో పలుకుతున్న మాటలు, నా ప్రాణమునకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను సిద్ధపడి ఉన్నారు. ఒక్కసారి వాక్యపు వెలుగులో ఎవరికి వాళ్ళని పరిశీలించుకొని అకుల ప్రిస్కిల్లాల వలె ఉండాలని ప్రభు కోరుచూ ఉన్నాడు. సంవత్సరాలు గడిచే కొద్ది భౌతికమైన కార్యాల కొరకు సంఘములో ఆరాటపడకుండా నేను నా కుటుంబం ఆత్మీయంగా ఎదగాలి, వాక్యాన్ని బాగుగా చదవాలి, ప్రార్థనలో బలపరచబడాలి, నా ద్వారా ఇంకొంతమంది సంఘములో చేర్చబడాలి అనే ఆ దైవాసక్తి, సత్యాసక్తి ఉన్నదా ఆలోచించండి. ఎవరికి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు. నిన్ను బట్టి ఒక్కరైనా మందిరానికి రాబడ్డారా? ఎవరికైనా సువార్త చెప్పి అకుల ప్రిస్కిల్లాల వలె అపోల్లో అనే సేవకునికి అపోస్తుల యొక్క బోధని తెలియచేసి సంఘాన్ని ఇంకా వివరముగా విశదపరిచారు. అట్టి దైవ జ్ఞానాన్ని దయచేయమని అడగాడు. ప్రభు వాక్యాన్ని ఇంకా నేను చదువుతాను. ఒక గుంపు జనాన్ని మీరాగడగా సిద్ధపరిచే అనుభవంలో నేను కూడా ఉంటాను. పరిచర్లో సంఘములో కొంతమందిని చేర్చే ఆసక్తి, ఆ వైరాగ్యం నాకు కూడా మీరు దయచేయండి. గొప్ప ఇంటిలో పాత్రలు ఉన్నాయి, యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా నేను ఉన్నట్లు సహాయం దయచేయమని అడగాను. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీరు నన్ను మీ పరిచర్లో ఏదైనా ఒక చిన్న పాత్రగా వాడుకోనండి యేసయ్యా. ఆత్మ సంబంధమైన కార్యాల కొరకై ఒక గంటల తరబడి ప్రార్థించే అనుభవం, దేవుని వాక్యాన్ని ధ్యానించే అనుభవం, భక్తికి సంబంధించిన మాటలు మాట్లాడుకొని భక్తులు అభివృద్ధి చెందే వాటికి ప్రాముఖ్యతనిచ్చేటట్లు అట్టి మనస్సును మీరు ఆయుధముగా దయచేయమని అడగండి. రోజులు గడిచే కొద్ది భక్తి అభివృద్ధి ఎంత ఉంది అని ప్రభువే నిన్ను పరిశీలిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. అకుల ప్రిస్కిల్లా వలె ప్రభా నేను మీ సన్నిధిలో సాక్షిగా నిలవాలి. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా ఆ కుటుంబాన్ని గురించి గొప్పగా చెప్తూ ఉన్నాడు. అకుల ప్రిస్కిల్లాలు వాళ్ళు నా ప్రాణమునకు తమ ప్రాణములను ఇచ్చుటకైనా సిద్ధపడింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన సేవకులు ఎవరి గురించి ఏం చెప్తున్నారో ఆ సాక్ష్యం ఉందా? ఎంతోమంది సేవ చేసి వెళ్ళారు, వాళ్ళు మీ గురించి ఏమని చెప్తున్నారు ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరికి వాళ్ళే ప్రభు అకుల ప్రిస్కిల్లాల ఓ మంచి సాక్ష్యాన్ని నేను పొందుకోవాలి. అననీయ సప్పీరా వాళ్ళు దాచారు. పేతురు ఎప్పుడు కూడా బలవంతం చేయలేదు, కానీ దాచి అననీయ సప్పీరా మరణాన్ని తెచ్చిపెట్టుకున్నారు. అబ్రహామునకు చేయవలసిన కార్యములను నిన్ను దాచదన దేవుని యొక్క ఆజ్ఞలని, వాక్యాలని, ఉపదేశాన్ని నీ హృదయంలో దాచిపెట్టుకొని నీవు ఆత్మీయంగా అభివృద్ధి చెందితే రాబోయే రోజుల్లో నీ పట్ల, నీ పిల్లల పట్ల దేవుడు చేసే కార్యాలన్నీ కూడా దాచిపెట్టకుండా ఒక్కొక్కటిగా ఆయన తెలియజేయుదురుగాక. నిన్ను ఏ విధంగా గొప్ప చేయబోతున్నాడు, నీ పిల్లల్ని ఏ విధంగా గొప్ప చేయబోతున్నాడు, ఒక్కొక్కటిగా అబ్రహామునకు దాచదనా అని చెప్పిన దేవుడు నీకు కూడా దాచకుండా తెలియచేస్తాడు. అయితే నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాలు, ప్రార్థన అనుభవం, భక్తిని ప్రభు ఇష్టపడుచు ఉన్నాడు. ఎవరికి వాళ్ళు అడుగుదాం. యేసయ్యా, అబ్రహాము వలె నా కుటుంబం అన్ని విషయాలను ఆశీర్వదించబడాలి, నీ ఆజ్ఞలని నా హృదయంలో దాచుకుంటాను యేసయ్యా.
నా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఆ పరలోక పట్టణాన్ని చేరేంత వరకు, పునాదులు గల పట్టణాన్ని చేరేంత వరకు ప్రభువా మీ ఎదుట నేను నీ ఆజ్ఞలు నేను దాచిపెట్టుకొని నడిపించబడతాను. నన్ను ఆశీర్వదించమని అడగండి. నన్ను బట్టి నా పిల్లల్ని ఆశీర్వదించమని అడగండి. అబ్రహాము వలె అన్ని విషయాలను ఆశీర్వదించుదురుగాక. తీర్మానంతో అందరూ స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. రేపటి ఆరాధనని ప్రభు ఆశీర్వాదకరంగా జరిపించినట్లు స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నత